లోకం ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమైంది కదా మహావిష్ణు మహానుభావ. అందుకని పాపానికి తగిన శిక్ష పడాలండి ఎవరికైనా సరే. అందుకని నాకు ఆ పాపాత్ముల గురించి, వాళ్ళు చేసే పాపాల గురించి, వాళ్ళకి పడే శిక్షల గురించి తెలుసుకోవాలని ఉంది. చెప్పండి అంటే ఈ ప్రశ్న అడిగిన వాడు ఇంతవరకు లేరయ్యా, నీకు నేనే నమస్కారం చేస్తున్నాను గరుత్మంతుడికి విష్ణువు చెప్పాడు. మనకి ఏవో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలిగించే ప్రశ్నలు అడగడం కాదు, మనం ఎక్కడ తప్పుదారి పడుతున్నామో దాన్ని అడగాలి జ్ఞానుడైన వాడిని. ఇక్కడ నా మనస్సు తప్పుదారి పడుతోందండి, పట్టకుండా ఉంటే ఏం చెయ్యాలి అని అడగాలి. అప్పుడు ఆయన చెబుతాడు, ఆయన తెలుసుంటే ఆ తప్పుదారి పట్టకుండా చూసుకోవాలి. అందుకని ఆయనకి నమస్కారం చేసి మనం ప్రారంభించాలి. నీ పాదంబుల దిక్కు నాకు కమలా నేత్రంబు జాతాంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు. ఇష్టదైవం అనే కావ్యంలో శ్రీ మహావిష్ణువు గురించి నేను ప్రార్థన పద్యంగా రచించిన పద్యం ఇది. నీ పాదంబుల దిక్కు నాకు కమలా నేత్రంబు జాతాంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబుల దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబుల దిక్కు నాకు కలి దుశ్శీల ప్రభావాగ్నితాప కలి దుశ్శీల ప్రభావాగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమి అంభోధి గంభీరధీ. మహావిష్ణువా నీ పాదములు దిక్కు నాకు. ఆ పాదములు ఎంత గొప్పవంటే కమలానేత్రంబుజాతంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు. లక్ష్మీదేవి నేత్రాలు నిరంతరము ఆ పాదాల మీదే ఉంటాయి కదా, ఆవిడ నిత్యానపాయిని కదా. ఆ పాద సౌభాగ్యాన్ని చూసి ఆవిడ విడిచిపెట్టలేక ఎప్పుడూ పాదసేవ చేస్తూనే ఉంది కదా. ఎంత గొప్ప పాదాలవి. అటువంటి పాదాలే నాకు దిక్కు స్వామి. పైగా కరుణాక్షీరాబ్ధి వీచి మృదుశ్రీపాదంబుల దిక్కు నాకు. విష్ణుమూర్తి పాదాలంటే సామాన్యమా గంగానది పుట్టిన పాదాలవి. అంతేకాదు ఆయనలో ఉన్నదంతా కరుణ. ఆ కరుణే పాలసముద్రంగా మారింది. ఆ పాలసముద్రపు తరంగాలతో మరింత కరుణని సొంతం చేసుకున్న పాదాలయ్యా. అంత మృదువైన పాదాలు అవే నాకు దిక్కు. అంతేకాదు కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమి. ఈ కలికాలంలో దుశ్శీలం పెరిగిపోయిందయ్యా. తల్లి మీద బిడ్డకి నమ్మకం లేదు, బిడ్డ మీద తల్లికి నమ్మకం లేదు. బిడ్డ చూస్తాడు నన్ను వృద్ధాప్యంలో అనే నమ్మకం తల్లికి లేదు. తల్లి సరిగ్గానే ఉంటుంది, నన్ను మోసం చేయదు, ఇంకో తండ్రిని తీసుకురాదనే గ్యారంటీ బిడ్డకి లేదు. వేళ కర్మ అలా వచ్చింది దేశంలో. ఏ బిడ్డను ఏ తల్లిదండ్రులు మోసం చేస్తారో తెలియదు, ఏ తల్లిదండ్రులను ఏ బిడ్డలు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. చాలా కష్టపడి యాతన పడి వీళ్ళ కోసం పొలాలమ్మి, పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి, నానా యాతనలో పడి చదివిస్తే చివరికి వచ్చిన తర్వాత వృద్ధాశ్రమాల్లో బారేస్తున్నారు బయటికి. ఇంకా తెగించి మా కోసం కన్నారా, మీ ఆనందం కోసం మీరు కన్నారని మాట్లాడేవాళ్ళు కూడా తయారయ్యారు టీవీల్లో. మరి ఇది కలి దుశ్శీలం అంటే ఇంకేమిటి ఇది కాకపోతే? కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి. కలి దుశ్శీలం యొక్క ప్రభావం అగ్నితాపంలా ఉంటే, అగ్నితాపం చల్లారంటే నీరు కురవాలి కదా, ఆ ఆపోదమే. అటువంటి శాంతి వర్షమే నీ పాదస్మరణ. కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమి అంభోధి గంభీరతి. నువ్వు పడుకున్న సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో నీ హృదయం కూడా అంతే గంభీరమైన లోతైందయ్యా. అటువంటి గంభీరమైన ధీశక్తి కలిగిన ఓ శ్రీ మహావిష్ణువ మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాను. ఒక్క మాట చెబుతాను నేను ప్రత్యేకంగా. అశుభాలు శుభాలు మధ్యలో ఉండే తేడా. తులసికోట మనకి చాలా శుభం కదండి. తులసికోట లేని ఇల్లు ఉందా? ఉండదు కదా. మీ విచిత్రం ఏంటంటే కొన్ని సమాధుల మీద కూడా తులసికోట కడతారు, గమనించండి. మరి సమాధుల మీద తులసికోట కట్టారు కదా అని మన ఇళ్లలో తులసికోటను పరిచయించామా? మృతి గురించి మాట్లాడింది కదా అని గరుడ పురాణాన్ని పరిచయించడం కూడా అంతే తప్పు. తులసికోటను పరిచయించడం ఎంత తప్పో గరుడ పురాణాన్ని వినకపోవడం కూడా అంతే తప్పు. శ్రీ మహావిష్ణువు ప్రథమాధ్యాయంలోనే ప్రారంభంలోనే అసలు మనిషి గుర్తించట్లేదయ్యా ఒక్క విషయాన్ని. గరుడా, చనిపోయేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుందయ్యా, ఎందుకు గుర్తించరో నాకు తెలియట్లా అన్నాడు.
ఎవ్వరికీ ఆ ధ్యాస ఉండదండి. ఇంకా ఎవరో రాలేదనో, లేకపోతే ఇంకా పెద్ద డాక్టర్ గారిని పిలిస్తే ఇంకో 2 రోజులు బతికిస్తాడని. ఈ 2 రోజులు బతికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలియదు. వీడికి 92 ఏళ్ళు ఉన్నాయి. కొన్ని 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితే వేరే. 92 ఏళ్ళు ఉన్నా సరే పెద్ద డాక్టర్ గారిని పిలవరా, పెద్ద ఇంజక్షన్. ఇంకా ఎంత ఇంజక్షన్ చేయాలి నాకు? గొంతులోకి దిగడం లేదు. ఇప్పుడు దిగితే ఏం చేస్తావు? ఇంకో కొంప ఆర్పేస్తావు. ఇప్పుడు ఆర్పిన కొంపలు కాకుండా. అందుకని మృతికి సిద్ధపడ్డండి. అదే మనిషి 70 ఏళ్ళు ఉండని, 90 ఏళ్ళు ఉండని, ఆడవని మగవని ఎవరవని, అసలు ఆ మృతి మీద ఏం జరుగుతోంది, మృత్యు క్షణంలో ఏం జరుగుతోంది అని చెబితే మోక్షం అంటే ఏమిటో మనకి వెంటనే అర్థమవుతుంది. చనిపోయిన జీవులు అదృష్టవంతులు, వాళ్ళు పైకి వెళ్ళాగానే గ్రహిస్తారు ఆ విషయాన్ని. దాన్ని చెబుతున్నాడు శ్లోకంలో. తస్మిన్నంతక్షణే తార్క్ష్య దైవీ దృష్టి ప్రజాయతే. గరుత్మాన్, ఎంత దురదృష్టవంతులయ్యా మానవులు. గమనించట్లేదయ్యా, ఏదేదో ఆలోచిస్తారయ్యా. ఆలోచన ఆపేసి గమనిద్దామని ఒక్కటి కనిపించదు వాళ్ళ. తస్మిన్నంతక్షణే తార్క్ష్య దైవీ దృష్టి ప్రజాయతే. ఏకీభూతం జగత్సర్వం నకించిద్వక్తుముత్సహే అంటాడు. చనిపోయిన తర్వాత మనకందరికీ కలిగే అద్భుతమైన అనుభవం ఏమిటంటే, ఏకీభూతం జగత్సర్వం. ఒక్కసారి ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళి 10 రోజులు నీళ్లు వదిలేసిన తర్వాత 11వ రోజున శుద్ధైన తర్వాత కలిగే అనుభవం ఏమిటంటే, గాలిలో వేలాడుతూ ఉంటే సృష్టి అంతా ఒక్కటే అనే అద్భుతమైన అద్వైత జ్ఞానం అనుభవపూర్వకంగా ప్రతి జీవికి కలుగుతుంది. ఏమీ దానికి డబ్బులు ఖర్చు లేదు, ఏమీ లేదు, ఇంకే పుణ్యం చేయక్కల, జస్ట్ చనిపోతే చాలు. అది దానికేం మనం తపస్సు చేయక్కల, ఎలాగో చనిపోతాం. మనం అనుమతితో ఏమైనా పుట్టామేమిటి ఇక్కడ? అనుమతితో చావడానికి. మనిషి జీవితం ఏమన్నా కొద్దిగా మన చేతుల్లో ఉందేమో అప్పుడప్పుడు, కానీ పుట్టుక చావు మన చేతుల్లో లేవు కదండి. మరి మన చేతుల్లో లేని వాటి గురించి కూడా మనం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? బలవంతంగా ముహూర్తం చూసుకుని ఏకాదశి కోసేయండి అని సిజేరియన్ ఆపరేషన్ చేయిస్తున్నామే. నువ్వే నిర్ణయిస్తావా బిడ్డ ఎప్పుడు పుట్టాలో? వీళ్ళు మంచిది కోసేయండి, మంచినాడు పుట్టితే మంచివాడైపోతాడా? మంచి తిథినాడు పుట్టడం, మంచి నక్షత్రంలో పుట్టడం, ఇవేవి మంచివాడిని చేయబండి. వాడి మనస్తత్వమే వాడిని మంచివాడిని చేస్తుంది, లేదా చెడ్డవాడిని చేస్తుంది. ఆ మనస్తత్వం పుట్టుకతో వచ్చేది చచ్చేది ఏమీ లేదు. ఉమ్మనీరు తప్పితే పుట్టుకతో ఏమీ రాదు. పుట్టుకతో వస్తాయని చెబుతారు, అదవ మాటలు. నేను ఇక్కడ మనుషుల్ని పాడు చేసే మాటలు ఇవి. పుట్టుకతో ఏమీ రాదు, ఉమ్మనీరు ఒకటే వస్తుంది. వాడు పుట్టుకతోట ఏమి రావండి అలాగా. అదంతా మన అజ్ఞానం ఇది. ఎవడైనా కాస్త గొప్ప ప్రతిభ ప్రదర్శించగానే ఆయనకు పుట్టుకతో రాలేదమ్మా, 22 రోజులు సహస్రావధానం ఎలా చేశాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు అడగండి. మెదడు ఛిద్రమైపోయిందమ్మా, మీకేం తెలుసు? కంప్యూటర్ లేవు, రాసుకుందుకు లేదు, సెల్ ఫోన్ లేదు, 1000 పద్యాలు గుర్తుపెట్టుకోవడం అంటే మెదడా మరేమనా? ఇది విన్నవాడు ప్రతివాడు మాట్లాడే వంకర మాట ఏంటంటే, ఆయనకి ఏదో కటాక్షం. ఏమి లేదయ్యా, చచ్చాను ఇక్కడ 22 రోజులు ఎక్సర్సైజ్ చేసి. ఇక్కడ సరస్వతి కటాక్షం ఉంటే అవధానం ఎందుకు అడుగుతామమ్మా? ఆత్మజ్ఞానం అడుగుతాం. అది ఎన్ని అవధానాలు చేసినా రాదు. అది అడుగుతాం. కానీ బోడి దత్తపదులు సమస్యల కోసం సరస్వతి కావాలంటే మేము చాలు. ఇక్కడ ఏదో సైకిలు రిక్షా ఇవ్వడము ఎవడి గురించి చెప్పమను, దీనికి సరస్వతి ఎందుకు? మేము చాలు ఇక్కడ. అందుకే విసిగెత్త అవధానాలు మానేశాను. ఎంతకాలం ఈ సర్కస్ అని ఏదో ఇస్తారు. అందులో ఇప్పుడున్న రాజకీయాల్లో అవధానాలు మరీ ప్రమాదం. ఏది అడగకూడదో అదే అడుగుతాడు. నా ప్రాణం తింటాడు ఇక్కడ. అది పైగా మన్నాడు ఫేస్బుక్లో వచ్చింది, పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ మానేస్తే అయిపోయి. ప్రవచనం అయితే నా ఇష్టం, నాకు కావాల్సింది చెప్పుకోవచ్చు. గొడవలు ఎవడు అడిగేది ఏం లేదు ఇక్కడ. లేకపోతే ఇదేనండి, పడ్డాం అమ్మ, 325 అష్టావధానాలు చేసాం, 10 శతావధానాలు చేసాం, 1 సహస్రావధానం చేసాం, ఇంకేం చేయమంటావు? కానీ అవేవి చేసినా నాకేం ఆత్మజ్ఞానం కలగలేదండి. శంకర సాహిత్యం చదివితేనే కలిగిందమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. అవధానాలు చేస్తే ఆత్మజ్ఞానం కలగదు. అదంతా ఒక సర్కస్, ఒక సాహితీ సర్కస్. అది ఏదో ప్రజ్ఞ, అది బుద్ధి సంబంధమైన ప్రజ్ఞ. అధ్యాత్మజ్ఞానం హృదయానికి సంబంధించింది, బుద్ధికి సంబంధించింది కాదు. ఇది బుద్ధికి సంబంధించింది పాండిత్యం. పండితులు ఎవరికి మోక్షం వస్తుంటే ఎవడూ చెప్పలేడు అక్కడ, ఎవడూ చెప్పలేడు. పాండిత్యానికి మోక్షం వస్తుందని ఎవరూ చెప్పలేరు. ఆత్మజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది, తత్వజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది. ఆ తత్వజ్ఞానమే ఉంటే పాండిత్యంతో పనేం లేదు ఇక్కడ. ఇవన్నీ దానికోసమే, అంతిమ లక్ష్యం అదే.
అందుకని గరుత్మాన్ ఎవరు గ్రహించట్లేదే. ఆ తస్మిన్నంత క్షణే, ఆ చివరి క్షణం మీద దృష్టి పెట్టగలిగితే గుర్రొస్తోంది, గురకొస్తోంది, డాక్టర్ని పిలవండి, అమెరికాలో ఉన్న కొడుకుని పిలవండి, ఈ దరిద్రపు మాటలన్నీ మానేసి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా, మహావిష్ణువు నీ కోసం చూస్తున్నా అని ఒక్కసారి కేశవ నారాయణ మాధవ అని అంతర్గత దృష్టి పెడితే వాడికి అద్భుతమైన దర్శనం కలుగుతుందయ్యా. వాడు గ్రహించట్లేదు ఆ విషయాన్ని. దైవీ దృష్టి